బ్రేకింగ్ న్యూస్. మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు భద్రంగా ఉన్నాయని అనుకుంటున్నారా? మీ కష్టార్జితానికి బ్యాంక్ మేనేజర్లే రక్షణగా ఉంటారు అని మీరు నమ్ముతున్నారా? బ్యాంకుల్లో రక్షించాల్సిన చోటే భక్షకులు తయారవుతున్నారు. కంచే చేను మేసిన చందంగా కస్టమర్ల అకౌంట్లపై బ్యాంక్ సిబ్బంది కన్నేస్తున్నారు. హైదరాబాద్ బేగంపేటలోని యాక్సిస్ బ్యాంక్లో జరిగిన కోట్లాది రూపాయల కుంభకోణం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ కుంభకోణం ఎలా జరిగిందో చెబుతాను వినండి. ఒక ఎన్ఆర్ఐ ఖాతా నుంచి ఏకంగా 6.50 కోట్ల రూపాయలు మాయం చేశారు. 6,50,00,000 రూపాయలు మాయం చేశారు. అసలు ఆ డబ్బు ఎలా మాయమైంది? ఒక మేనేజర్ ఇంత సాహసానికి, ఇంత దొంగతనానికి ఎలా ఒడిగట్టాడు అనే ప్రశ్నలు వస్తున్నాయి కదా. సిస్టంలోని లొసుగులను వాడుకున్నాడు ఈ బ్యాంక్ మేనేజర్. సిస్టంలోని లొసుగులను వాడుకుని సామాన్యులను ముంచేస్తున్నారు చాలా మంది బ్యాంక్ అధికారులు. బేగంపేట యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ వెంకటరమణ చేసిన దొంగతనం, దీని నిర్వాకం అనే కంటే ఈ దొంగతనం అనడం బెటర్ ఏమో. అందుకే ఈ దొంగతనం ఇప్పుడు బ్యాంకింగ్ రంగాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. ఎన్ఆర్ఐ పరితోష్ ఉపాధ్యాయ ఖాతానే టార్గెట్ చేసిన మేనేజర్ వెంకటరమణ బాధితుడికి తెలియకుండా అతని ఖాతా నుంచి 6,50,00,000 రూపాయలు దారి మళ్లించేశాడు. 1, 2 కాదు, ఏకంగా 42 చెక్కులపై సంతకాలు ఫోర్జరీ చేశాడు ఈ బ్యాంక్ మేనేజర్. ఇతర సిబ్బందితో చేతులు కలిపి ఈ దొంగతనానికి పాల్పడ్డాడు. 2024 నవంబర్లో వెలుగు చూసింది ఈ దోపిడీ. బ్యాంకింగ్ రంగంలో ఈ దోపిడీ ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు బ్యాంక్ మేనేజర్ వెంకటరమణను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. వెంకటరమణతో పాటు మాజీ బ్రాంచ్ హెడ్ శ్రీదేవి రఘు, సర్వీస్ పార్ట్నర్ సురేఖ సైని, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హరివిజయలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. బాధితుడు పరితోష్ ఉపాధ్యాయ తను 2 ఏళ్ల క్రితమే బ్యాంక్ మేనేజ్మెంట్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు NCDRC సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళింది. బ్యాంకు మాత్రం ఈ లావాదేవీలు బాధితుడికి తెలిసే జరిగాయని వాదిస్తోంది. కానీ పోలీసులు మాత్రం ప్రాథమిక ఆధారాలతో మేనేజర్ను అరెస్ట్ చేశారు. మేనేజర్ స్థాయి వ్యక్తే ఇంతటి దారుణానికి ఒడిగడితే సామాన్యుల డబ్బుకు గ్యారంటీ ఎక్కడ? ఈ భారీ స్కామ్ వెనుక ఇంకా ఎవరి హస్తం ఉంది? పైగా ఇక్కడ బ్యాంక్ అధికారులు ఆ బాధితుడి హస్తం కూడా ఉంది అనడంలో ఉద్దేశం ఏంటి? దర్యాప్తు ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, బ్యాంకులో డబ్బులే మాయమైపోవడం అఫ్కోర్స్ చాలా సందర్భాల్లో కొన్ని చూసాం, కానీ ఇది ఏకంగా 42 చెక్కులను ఫోర్జరీ చేసి బ్యాంక్ మేనేజర్ 6,50,00,000 రూపాయల దొంగతనానికి పాల్పడ్డాడు అంటే మామూలు విషయం కాదు. ఏంటి దర్యాప్తు ఎలా కొనసాగుతుంది? అప్డేట్స్ ఏంటి ఈ కేసులో? రోహిత్, ఇప్పటి వరకు మన ఖాతాలో డబ్బులు మాయమయ్యాయి అంటే అటు ఫేక్ ఓటీపీలు రావడం, దాంతోపాటు సైబర్ నేరగాళ్ళు మన అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులన్నింటినీ కూడా కాజేస్తున్నటువంటి పరిస్థితులు చూసాము. కానీ డబ్బులు సేఫ్గా ఉంటాయి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు అని బ్యాంక్లో మనము డిపాజిట్ చేస్తూ ఉంటాము. కానీ బ్యాంక్ మేనేజర్సే మన డబ్బుల్ని కాజేసినటువంటి ఘటన ఇప్పుడు అందరి బ్యాంక్ ఖాతాదారులని భయాందోళనకి గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ చేసినటువంటి నిర్వాహకంతో అసలు బ్యాంక్లో మన డబ్బులు సేఫ్గా ఉంటాయా, మనం వేసినటువంటి డబ్బులు మనకి తెలియకుండానే విత్డ్రా చేస్తున్నారు బ్యాంక్ మేనేజర్స్. ఇప్పుడు ప్రస్తుతం ఇటు పంజాగుట్ట పోలీసులు బ్యాంక్ మేనేజర్ని అదుపులోకి తీసుకొని రిమాండ్కి పంపించారు. కస్టడీ పిటిషన్ నేడు దాఖలు చేయనున్నారు. అయితే 6.5 కోట్ల రూపాయలు అక్షరాల ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటి అకౌంట్ నుంచి బ్యాంక్ మేనేజరు ఎన్ఆర్ఐకి అంటే అకౌంట్దారునికి ఎలాంటి ప్రమేయం లేకుండా తాను డ్రా చేయడము, 42 చెక్కుల ద్వారా డ్రా చేశాడు అని అంటే డబ్బులు మనం ఎప్పుడైనా మన అకౌంట్లో డ్రా చేసినప్పుడు ఖచ్చితంగా మనకి మెసేజ్ వస్తుంది. కానీ అలాంటి మెసేజ్ ఓటీపీ ఏమీ అకౌంట్దారునికి వెళ్లకుండా మేనేజర్ మేనేజ్ చేశాడు అని అంటే ఏ విధంగా 42 చెక్కుల ద్వారా 6.5 బ్యాంక్ సిబ్బందికి గతంలో కంప్లైంట్ చేసిన వాళ్ళు పట్టించుకోలేదు అని చెప్తున్నాడు అని బాధితుడు అంటున్నాడు. అదే సమయంలో బ్యాంక్ సిబ్బంది ఏమన్నారంటే కస్టమర్కి తెలిసి మోసం జరిగిందని అంటున్నారు. అసలు కస్టమర్కు తెలిసి మోసం జరిగింది అనటానికి బ్యాంక్ అధికారులు చూపిస్తున్న ఆధారాలు ఏంటి? కస్టమర్ వైపు ఎలా నెడుతున్నారు?
6.5 కోట్లు 42 చెక్కుల ద్వారా డ్రా అయింది అని చెప్పేసి కస్టమర్ చెప్తున్నాడు. కానీ కస్టమర్కి తెలిసే ఇదంతా జరిగింది. ఒక చెక్కు 2 చెక్కుల ద్వారా ఒకవేళ డబ్బు అనేది ట్రాన్స్ఫర్ జరిగి ఉంటే ఖచ్చితంగా తన బ్యాంక్ అకౌంట్ దారికి తెలియదు అని చెప్పొచ్చు. కానీ డబ్బులు 42 చెక్కుల ద్వారా ట్రాన్స్ఫర్ జరిగిందని తనే ఒప్పుకుంటున్నాడు. అంటే తనకు తెలిసే జరిగింది, ఎక్కడ మోసం జరగలేదు అని చెప్పేసి బ్యాంక్కి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నారు. కానీ బాధితుడు మాత్రం నాకు ఏమీ తెలియదు, డబ్బులు డ్రా అయిన తర్వాత నేను బ్యాంక్ అప్రోచ్ అయ్యాను, నా డబ్బులు కాజేశారు, ఎలా డ్రా అయ్యాయి అని చెప్పేసి ప్రశ్నించాను. కానీ మాకు సంబంధం లేదు, మీరే డ్రా చేశారు అన్న విధంగా ఎదురుగా మా మీదనే దాడి చేసే ప్రయత్నం చేశారు. అందుకే పంజాగుట్ట పోలీసులకి ఫిర్యాదు చేశాను, అన్ని ఆధారాలని కూడా పోలీసులకు అందజేశాను. అందుకే బ్యాంక్ మేనేజర్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. కస్టడీకి తీసుకుంటే ఇందులో ఎవరెవరి పాత్ర ఎలా ఉంది అనేది విచారణలో తెలుస్తుందని పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి కస్టడీ పిటిషన్లు దాఖలు చేయబోతున్నారు. తనని 5 రోజులు కస్టడీకి తీసుకుంటే మేనేజర్ వెంకటరమణతో పాటు మరొకరి ఎవరి ప్రమేయం ఉంది, కేవలము వెంకటరమణ మాత్రమే ఈ ట్రాన్సాక్షన్ చేశాడా లేకపోతే ఇంకెవరైనా సరే ఈ డబ్బుల్ని కాజేశారా అన్న విషయాలు కూడా వెలుగులోకి వస్తాయి. ప్రధానంగా కేవలము ఇప్పుడు పారితోష్ ఉపాధ్యాయక్ అనే బాధితుడు డబ్బులు మాత్రమే బ్యాంక్ మేనేజర్ వెంకటరమణ కాజేశాడా లేకపోతే ఇంకెవరైనా సరే అకౌంట్స్ నుంచి అతను డబ్బులు కాజేశాడా అనేది కూడా తెలియాలి. అంటే వీళ్ళని విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి ట్రాన్సాక్షన్ వేరే అకౌంట్స్ నుంచి కూడా డ్రా చేస్తున్నాడు వెంకటరమణ అని అటు పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి కస్టడీకి తీసుకున్న తర్వాత ఈ కేసుకి సంబంధించి మరికొంతమంది ప్రమేయం ఉంది అన్న విషయాలు కూడా వెలుగులోకి వస్తే పోలీసులు భావిస్తున్నారు. బేగంపేట బ్రాంచ్ రద్దీగానే ఉంటుంది, కస్టమర్స్ ఎక్కువగానే ఉంటారు, చాలా కార్పొరేట్ అకౌంట్స్ కూడా ఉంటాయి అక్కడ. ఇప్పుడు అక్కడికి వస్తున్న కస్టమర్లు ఏమంటున్నారు, ఈ బ్రాంచ్లో ఎలాంటి దొంగతనం జరిగింది, మేనేజర్ ఇలాంటి దొంగతనానికి పాల్పడ్డాడు, ఫోర్జరీకి పాల్పడ్డాడు, అరెస్ట్ అయ్యాడు, వైస్ ప్రెసిడెంట్ని అరెస్ట్ చేశారు, మాజీ హెడ్ని అరెస్ట్ చేశారు, ఇంత దొంగతనం జరిగింది బ్యాంకులో దోపిడీ తెలిసిన తర్వాత అక్కడికి వస్తున్న కస్టమర్స్ ఏమంటున్నారు, ఖాతాదారులు? రోహిత్, ఇప్పటిదాకా ఇటు బ్యాంక్స్లో డబ్బులు డిపాజిట్ చేయడానికి వచ్చినటువంటి కస్టమర్స్ ఉన్నటువంటి డబ్బుల్ని డ్రా చేసుకుందాము, మన డబ్బులు ఇక్కడ సేఫ్ కాదు అని చెప్పేసి అటు అకౌంట్దారులు భావిస్తున్నారు. అందుకే అకౌంట్ల డబ్బులు ఉన్నాయా లేదా, ఒకవేళ నగదు ట్రాన్సాక్షన్ చేసుకుంటున్నారని చెక్ చేసుకోవడానికి బ్యాంక్ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. యాక్సిస్ బ్యాంక్లో డబ్బులు డిపాజిట్ చేస్తే సేఫ్గా ఉంటుందా, లేకపోతే మన డబ్బులు కూడా అటు బాధితుడి డబ్బులు పోయినట్టు అలానే మన డబ్బులు బ్యాంక్ మేనేజరే దోచేస్తాడా అని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు ఈ కేసుని చాలా చావచక్యంగా, అంటే కేవలం మేనేజర్ మాత్రమే కాదు మరికొంతమంది ఉన్నారు భావిస్తున్నారు. కాబట్టి కస్టడీకి తీసుకుంటే ఎన్ని కోట్ల రూపాయలు అనేది బ్యాంక్ అకౌంట్ నుంచి కాజేశారు, ఎంతమంది బాధితులు ఉన్నారు అనే విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. అటు బ్యాంక్కి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రం మాకు ఎలాంటి సంబంధం లేదు, గతంలో మాకు ఫిర్యాదు రాలేదు, ఇటు బాధితుడు మమ్మల్ని అప్రోచ్ అవ్వలేదు అని చెప్పేసి బాధితులకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు రాలేదు అని బ్యాంక్కి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నారు. రోహిత్, రైట్ సుజాత.